సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు టీవీ. మీ ధూర్జటి నాయుడు. మల్లిపూడి ఈ కుటుంబం తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ చిరపరిచితమే. రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ గాలులు బలంగా వీచినా సరే ఆ కుటుంబీకులు మాత్రం కాంగ్రెస్కే అంకితం. రాష్ట్రంలో పసుపు గాలులు బలంగా వీచి కాంగ్రెస్ జాడ కనిపించకుండా పోయినా కూడా ఆ కుటుంబీకులు కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. వారి విశ్వాసము, వారి నాయకత్వ లక్షణాలు అంత గొప్పవి. మల్లిపూడి వారి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు తాతగారి దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడా వారు రాజకీయ రంగంలో స్థిర పరిచయులు. మనము కేంద్రంలో రక్షణ శాఖ మంత్రిగా చేసిన మల్లిపూడి పళ్ళంరాజు గురించి ఒకసారి తెలియజేసుకుంటూ వీరి తాతగారి గురించి కూడా మనం తెలుసుకుందాం. కేంద్రంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మల్లిపూడి పళ్ళంరాజు గారు వంశము తూర్పుగోదావరి జిల్లాలోనే గుర్తింపు పొందినది. ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిందని చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే పార్టీ సైతం వారి సేవలకు తగిన రీతిలో గుర్తింపునిచ్చి వచ్చింది. 3 పదుల వయసులో జిల్లా బోర్డు అధ్యక్షునిగా పనిచేసిన మల్లిపూడి పళ్ళంరాజు ఆ తరువాత ఆయన తనయుడు రామసంజీవరావు, ఆయన తనయుడు అంటే పళ్ళంరాజు గారి మనవడు మంగపతి పళ్ళంరాజు అమాత్య పదవులు అందుకున్నవారే. ఆ కుటుంబ చరిత్ర తెలిసిన వారెవరికైనా మంగపతి పళ్ళంరాజు గారికి మంత్రి పదవి రావడం పెద్ద విశేషంగా అనిపించలేదు. రెండో పర్యాయం కాకినాడ ఎంపీ అయిన వెంటనే మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆయనకి అప్పట్లో అవకాశం లేకపోయినా విస్తరణలో మాత్రం సముచిత స్థానం లభించింది. అది కూడా అత్యంత కీలకమైనటువంటి రక్షణ శాఖ మంత్రి కావడం విశేషం. గతంలో ఆయన తండ్రి రామసంజీవరావు కేంద్ర కేబినెట్లో కమ్యూనికేషన్ల మంత్రి పదవి నిర్వహించారు. రామసంజీవరావు తర్వాత తిరిగి కాకినాడకు మంత్రి పదవి ఆయన తనయుడు పళ్ళంరాజుతోనే సాధ్యమైంది. అది కూడా అప్పటి అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ల ఆశీస్సులతో ఇది సాధ్యమైంది. తనకి లభించిన మంత్రి పదవిలో ఆయన ఎంతో కృషి చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తలపెట్టిన జలయజ్ఞం కోసం నిధుల సమీకరణలో తన వంతు కృషి చేశారు. ఈ విధంగా దేశ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత ముఖ్యమైన నేతగా ఎదిగిన మంగపతి పళ్ళంరాజు గారు కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకమైన గౌరవాన్ని అందించారని మనం చెప్పుకోవాలి. నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకురావాలి. తనకు ఏ పదవి అప్పగించినా ఆ పదవికి వన్నె తీసుకురావడమే ఆయన తన విధిగా భావిస్తుంటారు. కాంగ్రెస్ అగ్రనేత్రి శ్రీమతి సోనియా గాంధీ ఆశీస్సులు అందుకోగలిగినటువంటి పళ్ళంరాజు కోరకుండానే పదవులు వరించాయి. ఆ మాటకు వస్తే కాకినాడ ఎంపీ సీటు ఒకసారి పళ్ళంరాజుకే రాదన్నారు. కానీ ఆయన అందరి అంచనాలు తారుమారై కాంగ్రెస్ పెద్దల అభయహస్తాన్ని అందుకోగలిగారు. సంచలన రాజకీయ నేతగా పేరొందిన గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారిపై పళ్ళంరాజు పోటీ చేస్తారు అనే వార్త ఆ రోజుల్లో అత్యంత సంచలనమైంది. కానీ అక్కడ కూడా ఆయన తన జైత్రయాత్రకి ఏమాత్రం ఆటంకం కలిగించుకోలేదు. ముద్రగడ వారి మీద గౌరవాన్ని చూపిస్తూనే తన ఉపన్యాసాలు కొనసాగించి ప్రజల యొక్క ఆదరణ పొందగలిగారు. కుళ్ళు రాజకీయాలు ఆయనకు తెలియవు. వెన్నుపోట్లు, పక్కపాటలు ఆయన వద్ద తావు లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, చేతనైతే సాయం చేయడం అది పళ్ళంరాజు గారి నైజం. తన ప్రత్యర్థులను కూడా పల్లెత్తు మాట అనరు. అది ఆయనకి పెద్దరికాన్ని అందించింది.
రెండవ పర్యాయం పార్లమెంట్ మెంబరుగా ఎంపికైన నాటి నుండి ఆయనలో రాజకీయ పరిపక్వత మరింత రాటుదేలింది. చదువుతో అబ్బిన సంస్కారం కూడా ఆయన్ని మరింత ఎత్తుకు ఎదిగేలాగా చేసింది. మన పళ్ళంరాజు గారి తాత మల్లిపూడి పళ్ళంరాజు గారు ఈ వంశానికి మూల విరాట్. స్వాతంత్ర సమరయోధులుగా పేరు పొందారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఏఐసిసి మెంబర్గా ఆయన నిర్వహించిన పదవులు ఆ రోజుల్లో ఆయన గౌరవాన్ని మరింతగా పెంచాయి. ఆయన కుమారుడు రామసంజీవరావు గారు 1971 పార్లమెంటు ఎన్నికలలో కాకినాడ నుండి పోటీ చేసి 3 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచి ఆల్ ఇండియా రికార్డు సృష్టించారు. ఇది కాపు జాతికి గర్వకారణమైన విషయం. అంతకుముందు రామచంద్రాపురం నుంచి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్ర కూడా ఆయనదే. కేంద్ర మంత్రిగా ఆయన కాకినాడకు ఎనలేని సేవలు అందించారు. ఆ రోజుల్లో రాష్ట్రానికి 2 టీవీ రిలే కేంద్రాలు లభిస్తే ఒకటి హైదరాబాదుకి, మరొకటి కాకినాడకి దక్కిన సంగతి మనందరికీ తెలిసినదే. అలాగనే ఫిషరీస్ కార్పొరేషన్కి, కాకినాడ పోర్టుకు ఆయన అందించిన సేవలు అపూర్వమైనటువంటి విషయాన్ని సంతరించుకున్నాయి. ఈ విధంగా కాకినాడ చరిత్రలో, తూర్పుగోదావరి చరిత్రలో, మన రాష్ట్ర కాపు సామాజిక చరిత్రలో మల్లిపూడి వారిది ప్రత్యేకమైన ముద్రగా మనం అందరం చెప్పుకోవచ్చు. పళ్ళంరాజు వారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన నెహ్రూ కుటుంబీకులకి ఎంతో సన్నిహితులు. ముఖ్యంగా మన పళ్ళంరాజు గారి తాతగారు భారత స్వాతంత్ర పోరాట సమయంలో 3 దశాబ్దాల పాటు ప్రముఖ పాత్ర పోషించి బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలు తిని జైలు జీవితం గడిపారు. అలాగనే 30 సంవత్సరాల వయస్సులో జిల్లా బోర్డు అధ్యక్షులుగా పదవిని చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యతను నెహ్రూ గారు పళ్ళంరాజుపై ఉంచారు. 1955లో పళ్ళంరాజు గారు కాకినాడ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1961-62 సంవత్సరాల మధ్యన పళ్ళంరాజు గారు పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు. అంటే మన కేంద్ర మంత్రి, రక్షణ మంత్రి తాతగారన్నమాట ఈయన. అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 3 సార్లు జిల్లా బోర్డు అధ్యక్షునిగా, ఉమ్మడి రాష్ట్ర స్వరాష్ట్రంలో శాసనసభ్యునిగా, మంత్రిగా జిల్లా చరిత్రలో తరగని కీర్తి ప్రతిష్ట సాధించారు. ఆయన వారసునిగా వారి కుమారుడు రామసంజీవరావు గారు 1971, 77, 80లో లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంటుకు కాకినాడ నుండి ఎన్నికయ్యారు. 1982, 84లో కేంద్ర మంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పనిచేసి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల మంత్రిగా సేవలందించారు. 1984 సంవత్సరంలో శ్రీ రామసంజీవరావు గారు ఓటమి చెందారు. 1989లో శ్రీ రామసంజీవరావు గారి కుమారుడు అంగపతి పళ్ళంరాజు గారు లోక్సభకి కాకినాడ నుండి విజయం సాధించారు. ఈ విధంగా 3 తరాల పాటు మల్లిపూడి వంశీయులు కేవలం తూర్పుగోదావరి జిల్లాలకే కాక రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా విశేషమైన సేవలు అందించి వారు తమ ఘనతను చాటుకున్నారు. ఘనతను కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాపు యువత వీరి నుంచి ఆదర్శంగా స్వీకరించి రాజకీయ రంగంలోనూ, విద్యారంగంలోనూ కూడా మరింత అభివృద్ధి ప్రదంలో సాగించాలని కోరుకుంటూ మీ కాపునాడు టీవీ. జై కాపునాడు. Please subscribe our channel